గ్రామ పంచాయతీ ఆఫీసుకు పోతారా అనోళ్ళ దినం కాకుండా నెలకోసారనే ఏదో ఒక పని పడుతుంది మనకు. ఇంతకు మీ పంచాయతీ ఆఫీస్ ఎట్లుంటుంది? 2-3 అర్రలు, ఓ ఫ్యాను, కుర్చీలు, బల్లలు ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు గిదాంత ఎందుకు తీస్తున్నా అంటే మనం ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోదాం. ఆ ఆఫీసును చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు కాకుంటే నన్ను అడుగుర్రి, పాండి మరి చూద్దాం, నడుగుర్రి. ఇప్పుడు మనం కొమ్రమి మసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ఉన్న రాజగూడ ఊర్లో ఉన్నమొల్ల. ఆ ఊర్లో ఒక నీళ్ళ ట్యాంకర్ ఉన్నది. ఆ ట్యాంకర్ కింద ఏమున్నదో చూడాలి మీరు. తడకల గుడిసే గోడనన్న లేదు, ఆ తడకల రేకులు కూడా సకాలేనే లేవు. పాపం గరీబోళ్ళుంటుర్రో లేకుంటే పసల కొట్టం కావచ్చు అనిపిస్తుంది కదా. నేను కూడా గట్లనే అనుకున్నా, కానీ కాదు, గ్రామ పంచాయతీ. అరేమంటే రాజగూడ గ్రామ పంచాయతీ ఎంత రామసక్కంగా ఉన్నదో చూడు. అయితే ఈ రాజగూడ గ్రామ పంచాయతీ అయింది కానీ ఆఫీసు మాత్రం కట్టుడు మర్చిరు. షేయి సర్కార్ వచ్చి 1.5 దాటింది, కానీ ఏం ఫాయిదా, కమ్మస్కం గోడలన్నా కట్టరే. ఖాళీ తడకలు గట్టలు గుంజలతోని గిట్ల తయారు చేసి పనులన్నీ ఇంట్లోనే వేస్తురు. ఇక వాన కొట్టినా ఎండ కొట్టినా ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ గిట్లనే ఉంటది, ఇంట్లోనే పనులు నడుస్తాయి. అప్పుడప్పుడు ట్యాంకర్లకి వెళ్ళి నీళ్ళు కూడా పడతాయట. అంటే స్పెషల్ ఎఫెక్ట్ అన్నట్టు ఈ ఊరోళ్లకు. అసలు ఏమన్నా ఆఫీసా అసలు? ఇసోంటి గొప్ప గ్రామ పంచాయతీ ఆఫీసు ఏ ఊర్లో కూడా ఉండనే ఉండదు కావచ్చు. గ్రామ పంచాయతీ ఆఫీసును ఇట్లా తయారు చేసి ఇంట్లోనే పనులు చేస్తున్నందుకు, ఓట్లేసిన జనం మీద గింత పాయనం చూపిస్తున్నందుకు సర్కారోళ్లకు, లోకల్ లీడర్లకు కుర్చీలో కూసబెట్టి శాలువలు కప్పి సన్మానం కూడా చేయాలి. గిట్లనే అంటారు ఈ ఊరు జనాలు.